అవినీతి అక్రమాలు అన్యాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాటిపై సర్వ హక్కులు జగన్మోహన్ రెడ్డికే చెందుతాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ నేతలను చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అన్నారు. మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అరాచకాలు అందరికీ తెలిసినవేనని అంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కూటమిలో భాగస్వామి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. మీ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటున్నారు. అసలు 5 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలనే లేవు. ఇవాళే శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా ప్రభుత్వం వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవి శాంతి భద్రతలు క్షీణించినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే హింస, అవినీతి జగన్మోహన్ రెడ్డి కవలపిల్లలు. ఆయనకి వాటితో ఢిల్లీలో కూడా ధర్నా చేసే దీని మీద సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకి వెళ్ళి సంఘీభావం తెలిపారు. దాన్ని ఎలా చూడాలంటారు? చివరికి నాకున్న సమాచారం ఏంటంటే ఇండియా కూటమి పెద్దలు కూడా అఖిలేష్ యాదవ్ని మందలించారంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు పలకేవయ్యా అని. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా తయారైందో చూడండి. ఆయన ఏదో విధంగా ఇండియా కూటమికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే బలవంతాన్ని అఖిలేష్ యాదవ్ని, శివసేన వాళ్ళని, బీహార్ కొంతమందిని పిలిపించుకుంటే వాళ్ళకి అక్షంతలు బండి అంట జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు పలికారని. అది ఆయన పరిస్థితి. 36 హత్యలు జరిగాయి, రాజకీయ హత్యలు జరిగాయని చెప్పి ఆరోపిస్తున్నాడు ఆయన. మంది చెప్తారు చర్చకు రమ్మన్నాం, అసెంబ్లీలో చర్చించమని పిలిచాం. అసెంబ్లీలో చర్చించకుండా ఢిల్లీకి వెళ్ళి చర్చ నుంచి తప్పించుకుంటే ఎవరు మాట్లాడతారు? ఎక్కడ జరిగినాయి హత్యలు, ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, హింస ఏ విధంగా ప్రేరేపించబడింది, అది వైసీపీ కార్యకర్తలా, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలా, అది రాజకీయ హత్యలా, వ్యక్తిగత హత్యలా? అసెంబ్లీకి వచ్చి చర్చించమంటే చర్చించకుండా పారిపోయిన వ్యక్తి ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీకి కనుక నేను వస్తే కనుక నేను ప్రశ్నిస్తానని చెప్పి నాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే సభాపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారో ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా నా గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంట. ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ప్రజలు తిరస్కరించారు. ఆయనకి సభాపక్ష నేత ఎలాగే తిరస్కరించారు, ప్రతిపక్ష నేతగా కూడా తిరస్కరించారు ఆయన్ని. అదే అర్థం చేసుకోకుండా నేను హైకోర్టుకి వెళ్తాను, హైకోర్టుని డైరెక్షన్ ఇమ్మని అడిగితేలాగా ప్రజలు ఆయన తిరస్కరించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు ఆయనకి. ఇంకా ఆయన ఎవరిని ప్రశ్నిస్తాడు? ముఖ్యంగా వైసీపీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పి ఒక వార్త అయితే వినబడుతుంది. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇవన్నీ ప్రచారాలండి, వాస్తవాలు ఏమి ఉండవు. వాస్తవాలు ఎక్కడుంటాయి? కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి ఇప్పుడు 60 రోజుల్లో ఎవరో ప్రయత్నం చేయరు. మెల్లమెల్లగా ప్రయత్నాలు జరుగుతాయి. అవి కూడా ఆచితూచి వ్యవహరించాలనేది అన్ని కూటమి నిర్ణయం తీసుకుంది. ఆచితూచి వ్యవహరించాలి. అవినీతి పరుల్ని, లేకపోతే హింస ప్రేరేపించిన వాళ్ళని, కూటమి పక్షాలని ఇబ్బందులు పెట్టిన వాళ్ళని చేర్చుకోవడంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకోవాలనేది చెప్తా ఉన్నారు కూటమి. జిల్లా చిన్న ఒక పార్టీ వైసీపీ పార్టీ సీనియర్ నేత త్రూ మీ ద్వారా భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారనేది పెద్దగా జోరుగా జరుగుతుంది. అది వాస్తవా? ఏమీ లేదండి, అలాంటివి ఏమి లేవు. ఇవన్నీ అవాస్తవాలు, ప్రచారాలు తప్పించి అందులో వాస్తవం ఏమీ లేదు. మొత్తం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఏం జరగలేదు. అవినీతి అక్రమాలకు పేటెంట్ అంటే ఎవరికైనా వస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇవ్వాలి. అలాగే భారతీయ జనతా పార్టీ వైపు కొంతమంది చూపుతున్న వైపు వాస్తవమే. అయితే ఆచితూచి వ్యవహరించాలనేది పార్టీ అధిష్టాన నిర్ణయం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. రోషంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.